నమస్తే సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ధ్యాన అనుభవాలు మాతో షేర్ చేసుకోండి సార్. నమస్తే అండి. మాది మట్టగుంట. నా పేరు వెంకటేశ్వరరావు అండి. మాది కలిదిండి మండలం. అయితే మాకు ఫస్ట్ ధ్యానం నేర్పిన మేడము మాకు అక్క అవుతుందండి ఆవిడ. ఆవిడ ఆవిడ పాపల ఇంటికి వైజాగ్ వెళ్ళిందండి. వైజాగ్‌లో ఆ ఎర్ర జగదీశ్వరి మేడం దగ్గర నేర్చుకుందండి ఆవిడ. ఆవిడ వచ్చి మాకు అంటే మా పొలం దగ్గర ఆళ్ళ ఇల్లు. మేము ఆళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళమండి. అస్తమానం మంచినీళ్ళు కానీ వెళ్ళేవాళ్ళమి. ఆవిడ ఫస్ట్‌లో చెప్పేదన్నమాట. మా నాన్నగారికి కొద్దిగా షుగర్ ఉండేది. ఆవిడ నాన్న నువ్వు ధ్యానం చేసి అక్క బాగుంటుంది నేను చేసి ఇలా తెలుసుకున్నాను బాగుంది ధ్యానం చేయి ధ్యానం చేయని మా నాన్నగారిని అడిగేదండి. అయితే మా నాన్నగారి గురించి మేము ఇంకా ధ్యానంలోకి వెళ్ళాం అనమాట. మా నాన్నగారికి ఇంకా షుగర్ తగ్గుతుందని తీసుకెళ్ళేవాడివి. ఆవిడ ఇంకా ఎక్కడ క్లాసులు ఉన్నా తీసుకెళ్ళేది అనమాట. అయితే మా నాన్నగారికి చిన్న తిరుపతి 3 రోజుల క్లాస్ ఉంది పత్రిసారథి అని తీసుకెళ్ళిందండి. అప్పుడు మా అక్కోళ్ళని మా చెల్లెల్ని మొత్తం ఒక 15 మందిని తీసుకెళ్ళింది ఆవిడ. అప్పుడు మా పాప వాళ్ళిద్దరిని మాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి నాకు. అయితే మా అమ్మాయిలిద్దరిని కూడా తీసుకెళ్ళింది అప్పుడు ఆవిడ. తీసుకెళ్తే అప్పుడు పత్రికారి క్లాసు వినొచ్చిన తర్వాత మా పాప వాళ్ళిద్దరూ ఇంక నీస్ మానేశారండి. ఆళ్ళు మానేసిన తర్వాత నేను 2 సంవత్సరాల వరకి నేను తింటానే ఉన్నాను మానలేదు. తర్వాత అర్థమైందనమాట. ధ్యానం అంటే ఏంటి అసలు కొన్ని క్లాసులు విన్న తర్వాత నాకు బాగా అర్థమైంది. ధ్యానంలో ఏదో ఉంది అని అప్పుడు తెలుసుకొని నేను క్లాసులు వినటం మొదలెట్టాక అప్పుడు మేము మా ఇంటి దగ్గర పెట్టామన్నమాట క్లాసులు. అప్పుడు ఊరంతా తిరిగి నేనే చెప్పేవాడిని. సైకిల్ ఏసుకొని వెళ్ళి మొత్తం ఊరంతా తిరిగేవాడిని. తిరిగి ఇంటింటికి, ఇంటింటికి మొత్తం అందరికి చెప్పేవాడిని. ఆళ్ళు ఏమనుకునేవారంటే అత్తమాను రోజు వస్తున్నాడు ఈయన, మీ గురించని వస్తామండి అని వచ్చేవాళ్ళు. అలా అలా ఒక 100 మంది వచ్చేవాళ్ళండి నేను క్లాస్ పెడితే. అలా 100 క్లాసులు చేయించామండి. వస్తే ఆళ్ళు వెళ్ళిపోతారని మళ్ళీ మధ్యాహ్నం భోజనం పెట్టి, వండే క్లాస్ పెట్టించి అలా 100 క్లాసులు చేయించాం మా ఇంటి దగ్గర. చేయించిన తర్వాత అప్పుడు మాకేంటంటే ఇంకా చేయాలని తపన అనమాట ఇంక లోపల. అలా నేను ఇంక శాకాహారాలని అయి ఇయి తిరగటం. ఇంక బాగా నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఇంకా పెరిగింది బాగా. ఇంకా చేసేందుకే ఇంక చేయాలని లోపల ఆనందం వస్తుందనమాట ఇంక. అప్పుడు ఇంకా అప్పుడైతే ఫస్ట్‌లో 2 సంవత్సరాల వరకు నీసు గురించి నేను పట్టించుకోలేదు. తర్వాత మానేసిన కాడి నుంచి మట్టికి ఇంకా నీసు గురించి అయితే ఎవరన్నా చుట్టాలింటికెళ్ళినా అసలక్కడ మంచినీళ్ళు కూడా తాగను మీ ఇంటికాడ అనేవాడిని. ఆ! మాములుగా మీరు అంటే ఆళ్ళు మారతారని కొద్దిగా ఈ సత్యం తెలిసింది మనకి. అయితే మాకు ముందు కొంత జరిగింది చెప్తాను. మాకు భోజనంలో నేను గరిలు పెట్టేవాడనమాట. గరిలు పెడితే పీతలు, చేపలు తెగడిపోయేవి ఒకరు. అంటే కూరగాయలైతే కొనాలి కదా! ఏది కొనక్కర్లా. రోజు ఆ పూట, ఈ పూట అయ్యి తినేవాళ్ళం మేము. అయితే ఇది ఎప్పుడైతే తెలిసిందో మనకి ఈ సత్యం, ఇంక ఆ రోజు నుంచి ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మేము మానేసి, గుడ్డుతో సహా మానేసి, పిల్లలతో సొంతం కూడా ఇంకా ఏమి నీసు అనేది చుట్టాలొచ్చినా, మా అల్లుళ్ళొచ్చినా గానీ ఇంకా ఏమి వండి పెట్టమనమాట. అలా నీసు మానేసాం. అయితే ఇప్పుడు మాకు అసలు శాకాహారం గురించి అందరికి చెప్తాం. మాంసం మరి తినమాకండే బావుంటది. అసలు ఇది ఏంటంటే పాపాహారం. మనకి దీనివల్ల పాపాలొస్తున్నాయి. జీవుని చంపడం వల్ల మరి మరి రోగాలంటే మన పత్రిసారి చెప్పిందేంటి? "నీ పాపమే రోగం, నీ పుణ్యమే భోగం" అని చెప్పాడు కదా! మరి ఈ చంపడం ఎందుకు? పాపాలు తెచ్చుకోవడం ఎందుకు? అని అందరికి చెప్తా అనమాట. మానేయండి చక్కగా నీసు మానేయండి. ఆరోగ్యం బావుంటది. మీరు చక్కగా మరి ధ్యానం చేయండి అని ఇదే చెప్పడం ఎక్కడికెళ్ళినా. అలా చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు తర్వాత ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ప్రకృతి వ్యవసాయం గురించి కూడా తెలిసింది. ఒకాయన మాకు వ్యవసాయం చేద్దాం, చేద్దాం అనేవాడు. అయితే అప్పుడు ఒక ఆయన విజయరామ్ గారని ఒకాయన పరిచయమయ్యాడు. ఆయన ద్వారాగా ప్రకృతి వ్యవసాయం చేయటం కూడా మొదలుపెట్టాము. అలాగా అందరికి చెప్తానన్నమాట. ప్రకృతి వ్యవసాయం చేయండి, భూమాతను కాపాడదాం. మళ్ళీ భూమి మనం కలుపు మందులు కొట్టి, ఇయి కొట్టి మళ్ళీ భూమిని పాడు చేసేస్తున్నాం. మనకి 2 విధాలుగా పనిచేస్తుందన్నమాట. అది ఆహారం అంటే మనకి ఇప్పుడు ఇసంతో సమానం. ఇప్పుడు ఆహారం ఏది తిన్నా మందులు బాగా కెమికల్‌తోటి తింటారు అన్నీ కూడా. అది మేమేంటంటే ప్రకృతి వ్యవసాయం చేయండి. మీకు ఆహారం మంచి ఆహారం తినొచ్చు. తర్వాత భూమిని కాపాడుతాం మనం. భూమి పాడు చేసాం. మన తాతల తండ్రులు చక్కగా మనకు భూమి చక్కగా అప్పచెప్పారు. మరి ఇప్పుడు మనం అందరం కెమికలేసి మొత్తం సర్వనాశనం చేసాము. మరి కెమికల్ ఎయకోకుండా మన వ్యవసాయం చేస్తే మన ఆరోగ్యం బావుంటుంది. తర్వాత భూమి బాగుపడుతుంది అని చెప్తున్నాను అందరికీని. అలాగా నేను బాగా చెప్పడం బాగా అంటే తాపత్రయం పెరిగింది బాగా. ఇంకా భూమిని బాగు చేయాలి, మన ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇయన్నీ చెప్తున్నాం. అయితే నాకు ఇప్పుడు చేయాలనేది ఏంటంటే, నాకు ఇంకా కొంచెం ఇంటి దగ్గర కొంచెం ఈ మా వాళ్ళు కొంచెం తక్కువ రావడం, నేనే ఎక్కువ వెళ్తాను. ఆళ్ళేంటంటే అత్తమానం తిరుగుతూ, తిరుగుతూ ఉంటారు. అందుకే నేనేంటంటే ఇప్పుడు
పూర్తిగా కొంచెం ఇంకా చేయాలని తపన ఉంది లోపల. ఇప్పుడు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఈ మొత్తం స్కూల్‌కి హ్మ్. బాగా కాలేజీ పిల్లలకి ఆళ్ళకి బాగా చెప్పాలి. ఇంటి దగ్గర మామూలుగా అయితే ఇప్పుడు ఊరంతా తిరిగి పాంప్లెట్లు పంచి పిలుస్తా ఉంటే కనీసం 15 మంది, 20 మంది వస్తారండి. అలాగైతే మరి జనాన్ని మనకి అందించలేకపోతున్నాం జనాన్ని. అయితే కాలేజీలు, స్కూల్లు కూడా బాగా తిరగాలి. మొన్న ఈ మధ్య స్కూల్ కాటికి వెళ్ళాం మొన్న వెంకటసామి గారు నేనును. హ్మ్. అయితే అక్కడైతే 500 మంది ఉంటున్నారు చక్కగా. అందులో కొంతమందన్నా వింటారు. అయితే ఇక్కడి నుంచి నాకు స్కూల్ బాగా తిరగాలని బాగా ఎక్కువగా నాకు తాపత్రయం చెప్పాలి. ఉందండి. హ్మ్. ఆ స్కూల్‌కి అయితే మటుకు ఇప్పుడెళ్ళి ఇక్కడి నుంచి స్కూల్‌కి బాగా చెప్పాలి. కాలేజీ పిల్లలకి ఈళ్ళకి కూడా అందరికి బాగా చెప్పాలని నాకు బాగా తాపత్రయం బాగా ఉందండి ఇప్పుడు. హ్మ్. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా స్కూల్‌కెళ్ళి అందరికి చెప్పి ఓకే. బాగా చేయాలని కోరిక. చాలా అద్భుతంగా చేయండి. అలాగే మీరు ఇంతకాలం ధ్యానం చేస్తున్నారు కాబట్టి, ధ్యానంలో ఏదైనా ఎక్స్‌పీరియన్స్ వస్తే మాతో షేర్ చేసుకోండి సార్. నాకు ఎక్స్‌పీరియన్స్ అంటే ఏం లేదు గానీ, నాకు ఓకే. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు కూడా ఎప్పుడో అంటే దేవాలయానికి వెళ్ళేవాడిని. అయితే ఆ ఒక్కరోజు ఏదో చేయాలని చేసేవాడిని తప్ప దాని గురించి పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. హ్మ్. దేవాలయానికి ఎళ్ళాలని లేదు ఎప్పుడు కూడా. ముందు నుంచి కూడా. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన పత్రిజాలు చెప్పిన తర్వాత అయితే నాకు పూర్తిగా దేవాలయాలకి ఎళ్ళాలనిపించట్లేదు అసల. హ్మ్. ఎప్పుడు ధ్యానం చేయాలి, ప్రసాదం చేయాలి ఎక్కువ. హ్మ్. ఇప్పుడు ఒక సత్యం తెలుసుకున్న తర్వాత మనం అందరికి చెప్పాలని లోపల ఆనందం చెప్పే గొంతుకి ఎవరికైనా చెప్తున్నారనుకోండి ధ్యానం గురించి మీకు బాగుండదు చేయండి అంటే మనకు లేదంటే అసలు ఆ రోజు ఇంకా ఆకలి కూడా అయ్యేది నాకు. చేసి గొంతుకి చేయాలనిపిస్తుంది. తర్వాత ఆహారం ఇంకా ఆకలి మీద ఉండదు. అసలు ఇంక తినాలనిపించదు. చెప్పే గొంతుకి ఇంకా చెప్పాలంటే తపననమాట. ఏంటంటే ఒక మంచి అనేది ఒక సత్యం చెప్పినప్పుడు మనకి లోపల ఏంటంటే ఆనందం పెరిగిద్ది. అలాగా నేనింకా ఏంటంటే ఈ జీవితం ఇంకా నేను చెప్పేదేంటంటే అందరికీ చెప్పేదేంటంటే నేను ఇంకా 500 ఇంకో 100 సంవత్సరాలైనా ఇలాగే ఉంటాను నేను. అసలు అనారోగ్యం అనేది లేదు మనకి. ధ్యానం చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేయాలి. సత్యమే మాట్లాడాలి మనం. సత్యంలోనే జీవించాలి. మనం మాట్లాడిందే మనం చేసిందే మనం చెప్పాలి అందరికని. అని నాకు ఎప్పుడు కూడా అందరికి చెప్తానండి. ఏదైతే మనం చేస్తామో మనం పాటించినప్పుడే అది మనం అవతలోడు వింటాడు. మనం ఏదైనా మందు మంచనేది పాటించాలి. పాటించినప్పుడే అవతలోడు చెప్తే ఆడింటాడు. అలా నేను సత్యం ఖచ్చితంగా అన్నీ పాటిస్తాను. పత్రిసారి చెప్పింది కూర్చో తప్పకుండా అన్నీ పాటిస్తాను. అలాగే జీవితంలో కూడా చెయ్యాలి. ఇంకా ఇంకా నేనేంటంటే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే చాలామంది అదొచ్చింది, ఇదొచ్చింది, నాకు అనారోగ్యం వచ్చింది, బాగోలేదు అది అంటారు. నోటంటే ఆ మాట రాకూడదురా బాబు. మనం నోటంటే ఏదైతే వస్తుందో అలాగే ఉంటుంది జీవితం. నేనైతే 100 సంవత్సరాల వరకు ఇంకా ఇలాగే ఉంటాను నేను. ఇంకా అసలు అనారోగ్యం అనేది రాదు మనకి. అసలు ఆ మాట అనుకోకూడదు అని చెప్తానండి ఎవరికైనా నేను. అప్పుడు జనాలేంటంటే మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి ఈ భూమి మీద. ఈ భూమి మీద ఆనందంగా బతకడం వచ్చాం గానీ అనారోగ్యంతో కాదు. మనం చేసేది ఎప్పుడు మంచి చేస్తే మంచి జరుగుతుంది మనకి. చెడు అనేది రాదు మనకి అని ఎప్పుడు చెప్తానండి నేను అందరికి. చాలా బాగుంది సార్. సో, పత్రి సార్‌ని ఎప్పుడు కలిసారు? ఎలా ఏంటి కలిసినప్పుడు మీ అనుభూతి ఏంటి? పత్రి సార్ నేను ఫస్ట్ మా పాపోళ్ళు చింతలతో 3 రోజులు క్లాస్‌కెళ్ళారు. తర్వాత కైగులూరు వచ్చారండి ఆయన. కైగులూరు వచ్చినప్పుడు కలిసామండి. కలిసిన తర్వాత ఆయనతోటి శాఖ తీసుకున్నాం. మరి పత్రి సార్ ఇంకా ఎన్నో సార్లు అలా చాలా సార్లు కలిసానండి. ఎప్పుడు కలిసినప్పుడు కూడా నేను వెళ్ళి ఊరికే అలా సెకండ్ తీసుకున్నా తప్ప ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదండి. అంటే నాకు గురువుని ఏంటంటే ఆయన చెప్పిన మాటలే వినాలి తప్ప మరి ఆయన సెకండ్ తీసుకుంటే వచ్చేద్దని నాకు అసలు ఎప్పుడు ఉండదు. సెకండ్ తీసుకోవాలని కూడా అనిపించదు. ఆయన చూసి ముందు ఆయన మాటలు అంతే. ఆయన మాటలేని ఆయన చెప్పింది పాటించాలి ముందు. ఎప్పుడైతే మనం ఒక సత్యం తెలుసుకున్న తర్వాత ఆళ్ళు చెప్పారంటే భగవద్గీతలో కదా ఆయన చెప్పి అన్నీ భగవద్గీతలో చెప్తారు చక్కను. మరి అప్పుడు ఆయన చెప్పింది పాటిస్తేనే మనకి ఇప్పుడు ఒక రైతున్నాడంటండి. ఆయన ఇప్పుడు ఆ కొడుక్కి మామూలుగా ఇది అప్పచెప్పాడనుకోండి. అది చేసినప్పుడే తప్ప ఆయనకి దండాలు పెడితే అప్పుడు అదేది ఫలితం రాదు. అలాగే నాకు ఏదంటే ఆయన చెప్పిందే చేయాలి తప్ప ఆచరించి మనకి ఆయనకి దండాలెట్టి ఏం చేసినా మనకేం ఫలితం రాదు అని నాకు అనిపిస్తుంది లోపల. చాలా అద్భుతంగా చెప్పారు సార్. వండర్‌ఫుల్ మెసేజ్. మా ఏఎంసీ ఛానల్ తరపున మీకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాను సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.